హాయ్ గైస్, దిస్ ఇస్ శివ. యూర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. అండ్ గైస్, వెల్కమ్ టు లైనెక్స్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం కాల్ లైనెక్స్ యొక్క బేసిక్ కమాండ్స్ అయితే నేర్చుకున్నాం గైస్. సో ఈ వీడియోలో కూడా మనం అయితే బేసిక్ కమాండ్స్ నేర్చుకుందాం, అది కూడా కొంచెం అడ్వాన్స్డ్గా అయితే నేర్చుకుందాం అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఈ లైనెక్స్ సిరీస్ని ఎక్కడ మిస్ అవ్వకండి. ఫస్ట్ స్టార్టింగ్ సిరీస్ కనుక ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు కంప్లీట్ లైనెక్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో డైలీ అయితే ఫాలో అవ్వండి ఈ లైనెక్స్ సిరీస్ని. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్గా మనం చాలా కమాండ్స్ అయితే నేర్చుకున్నామంటే, సో ఒక డైరెక్టర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, అండ్ అలాగే ఒక డైరెక్టర్కి ఎలాగ ఎంటర్ అవ్వాలి, అండ్ అలాగే ఎలా బ్యాక్ అవ్వాలని సో మనం చాలా అయితే కమాండ్స్ నేర్చుకున్నాము. సో ఈ వీడియోలో కూడా మనం అయితే ఇంకా కొన్ని అయితే నేర్చుకుందాం. సో ఇందులో మనకి ఫస్ట్ కమాండ్ వచ్చేసి అప్ టైమ్. అప్ టైమ్ అంటే మనకి సర్వర్ స్టార్ట్ అయ్యి ఎన్ని మినిట్స్ అయింది, ఎన్ని అవర్స్ అయిందని చూపిస్తుంది అంటే ఈ విధంగా అప్ టైమ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇట్లా మనకి సిస్టమ్ అనేది ఆన్ అయ్యి ఎన్ని మినిట్స్ అయింది అని ఇలా చూపిస్తుంది గైస్. ఇట్లా అయితే మనకి ఇప్పుడు 16 మినిట్స్ అయితే అయిందనమాట ఈ సిస్టమ్, అంటే కాల్ లైనెక్స్ అనేది ఆన్ అయ్యి. అండ్ అలాగే యూజర్స్ ఎంతమంది యూజర్స్ యూజ్ చేస్తున్నారు, ప్రజెంట్ అయితే 1 యూజర్ అయితే మనకి యూజ్ చేస్తున్నారు అనమాట. తర్వాత లోడ్ యావరేజ్ అనమాట. సో సిపియూ ఎంత ఆప్టిమైజేషన్ చేసింది, సో ఎవ్రీథింగ్ మనకైతే ఇక్కడ టైంతో సహా ఎవ్రీథింగ్ మనకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి యూ నేమ్ స్పేస్ -a. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ అయితే కొంచెం బిగ్గా అయితే చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి అయితే లైనెక్స్ అని చూపిస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ అలాగే యూజర్ ఎవరని అంటే యూజర్ అని కాదు, సో నేమ్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది ఖాళీ అని చెప్పేసి. అండ్ అలాగే దాని యొక్క కెర్నల్ వర్షన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట, కెర్నల్ వర్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్కిటెక్చర్ చూపిస్తుంది అనమాట, లైనెక్స్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది చూపిస్తుంది. సో దీని కమాండ్ వచ్చేసి యూ నేమ్ స్పేస్ -a అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు సపోజ్గా మనం ఏదన్నా ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకుంటాం సింపుల్గా. సో దానికోసం TOUCH టచ్ అని ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో నేను ఫైల్ నేమ్ జస్ట్ శివ అని చేస్తున్నా, ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి LS అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి శివ అనే ఫైల్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనమైతే ఫైల్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా వచ్చేసి ఇప్పుడు మనం సిస్టమ్ని రీబూట్ చేయాలి అంటే సో దానికోసం మనం జస్ట్ రిబూట్ అని యూజ్ చేస్తాం అనమాట. రిబూట్ అని కమాండ్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఈ సిస్టమ్ అనేది రిబూట్ అయిపోద్ది, అంటే రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో అండ్ అలాగే మనం పవర్ ఆఫ్ చేయాలి అంటే దానికోసం మనం పవర్ ఆఫ్ అని ఇచ్చేసి మనం ఈ విధంగా కమాండ్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి పవర్ అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే సిస్టమ్ అనేది టోటల్గా షట్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇట్లానే అండ్ అలాగే ఇంకో వే ఏంటంటే INIT స్పేస్ 6 అని ఇచ్చిన వెంటనే మనకి ఇది కూడా రిబూట్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో ఈ కమాండ్ ఇచ్చినా కానీ మనకి సిస్టమ్ అనేది రిబూట్ అవుతుంది, అంటే రీస్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కాకుండా నెక్స్ట్ మనం పవర్ ఆఫ్ చేయాలంటే మనకు ఇంకో మెథడ్ ఉంటుంది, INIT వచ్చేసి స్పేస్ ఇచ్చేసి 0 అని ఇస్తే మనకి ఇక్కడ సిస్టమ్ అనేది పవర్ ఆఫ్ అయిపోతుంది అనమాట, అంటే షట్ డౌన్ అయిపోతుంది. సో ఇదనమాట. అండ్ ప్రజెంట్ లైనెక్స్ వర్జన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవి ఒక్కొక్కసారి వర్క్ అవ్వచ్చు, కొన్నిట్లో వర్క్ అవ్వకపోవచ్చు అనమాట, అంటే రిబూట్ అనేది పవర్ ఆఫ్. సో ఈ కమాండ్స్ అనేవి మనకైతే వర్క్ అవ్వకపోవచ్చు లేటెస్ట్ వర్జన్స్లో. సో లేటెస్ట్ వర్జన్స్లో మనం యూజ్ చేయాల్సిన కమాండ్స్ వచ్చేసి సిస్టమ్ CTL స్పేస్ రిబూట్. సో ఇదనమాట మనం యూస్ చేయాల్సింది. ఇదైతే మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట లేటెస్ట్ వర్జన్స్లో. మనం ఓన్లీ రిబూట్ అని ఇస్తే ఒక్కొక్కసారి వర్క్ అవ్వకపోవచ్చు. సో ఇది మనం రిబూట్ చేయాలి అంటే. అదే ఒకవేళ మనం పవర్ ఆఫ్ చేయాలి అంటే యాజ్ ఇస్ సేమ్ కమాండ్ అనమాట, సిస్టమ్ CTL స్పేస్ పవర్ ఆఫ్ అని ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇది గైస్. అండ్ అలాగే నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇప్పుడు సపోజ్గా మనం అంటే ఈ లైనెక్స్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు అని తెలుసుకోవాలనుకుంటే మనం జస్ట్ ఇక్కడ హూ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళ ఒక నేమ్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఇందులో అయితే మనకి ఒక యూజరే ఉన్నాడు, సో అందుకని చెప్పేసి అయితే మనకి ఇక్కడ 1 అని చూపిస్తుంది. సో ఇది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి W అని క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే మనకి టోటల్గా ఎంతమంది యూజర్స్ ఉన్నారు, సో వారి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే మనకి జస్ట్ ఇక్కడ హూ అని టైప్ చేస్తే ఓన్లీ యూజర్స్ ఎంతమంది ఉన్నారు మాత్రమే చూపిస్తుంది. బట్ మనం ఇక్కడ
డబ్ల్యూ అని యూజ్ చేస్తే టోటల్ యూజర్స్ వాళ్ళు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు, సో సిపియు యొక్క ఆప్టమైజేషన్ ఏంటిది, అండ్ అలాగే వాళ్ళ యూజర్ నేమ్ ఏంటిది, అండ్ అలాగే ఎంతమంది ఉన్నారు అని ఎవ్రీథింగ్ మనకైతే చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సిస్టమ్ సర్వర్ రన్ అయ్యి ఇప్పటికీ 20 మినిట్స్ అవుతుందన్నమాట. అండ్ అలాగే ఒక యూజర్ మాత్రమే యూజ్ చేస్తున్నాడు. అండ్ అలాగే లోడ్ యావరేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిపియు ఆప్టమైజేషన్. సో టోటల్ మనకి ఎవ్రీథింగ్ ఫుల్ డీటెయిల్గా అయితే ఇస్తుంది అనమాట. డబ్ల్యూ అని మనం టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే. సో ఇది గైస్. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం యూజర్ అడ్మినిస్ట్రేషన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే ఒక యూజర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా డిలీట్ చేయాలి, సో యూజర్ని ఎట్లా యాడ్ చేయాలని టోటల్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ అయితే మనం డిస్కస్ చేద్దాం గైస్. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.